శాంతి ఊపిరై ఆధ్యాత్మ క్రాంతి కోసమై విశ్వశాంతి ఊపిరై చిటారు కొమ్మనూగుతూ పదండి శాంతి ధామము మనని మనము మరిచిపోతూ పరమపిత ప్రేమలో శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ మురళి పాఠశాలలో జన్మధన్యమూనులే మురళి పాఠశాలలో జన్మధన్యమూనులే మనని మనము మరిచిపోతూ పరమపిత సేవలో మనని మనము మరిచిపోతూ పరమపిత ప్రేమలో సేవలో మనని మనము మరిచిపోతూ పరమపిత ప్రేమలో
విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో వెలుగొందిన శివ తండ్రివి వెలుగొందిన శివ తండ్రివి స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో వెలుగొందిన శివ తండ్రివి స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం ప్రేమ సాగరా చైతన్య జ్యోతిర్బిందు స్వరూపా జ్ఞాన ఆనంద ప్రేమ సాగరా చైతన్య జ్యోతిర్బిందు స్వరూపా శ్రేష్ఠ కర్మముల భాగ్య ప్రదాత శ్రేష్ఠ కర్మముల భాగ్య ప్రదాత స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో వెలుగొందిన శివ తండ్రివి స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం మందగా తామస గుణమున వికారమందగా సృష్టియు మరలా పతిత మందగా తామస గుణమున వికారమందగా శివుడే వచ్చెను రక్షకుడై శివుడే వచ్చెను రక్షకుడై స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో వెలుగొందిన శివ తండ్రివి స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం శాంతులకు ఇదియే తంత్రం పలికించితివి మన్మనాభవ మంత్రం సుఖ శాంతులకు ఇదియే తంత్రం గీతా జ్ఞానమే నవ సృష్టికి యంత్రం శివ గీత జ్ఞాన నవ సృష్టికి యంత్రం స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో విశ్వపు ఈ శుభ దినములలో పావన సంగమ క్షణములలో వెలుగొందిన శివ తండ్రివి వెలుగొందిన శివ తండ్రివి స్వాగతం ఇదిగో స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఇదిగో స్వాగతం
स्वागतं शुभ स्वागतं स्वागतं शुभ स्वागतं स्वागतं शुभ स्वागतम्। शांति शांति ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति ओम शांति ओम शांति। ओम शांति। मीठे बच्चे, बाप को तुम बच्चे ही प्यारे हो। बाप तुम्हें ही सुधारने के लिए श्रीमत देते हैं। सदा ईश्वरीय मत पर चल स्वयं पवित्र बनावो। మధురమైన పిల్లలు, తండ్రికి పిల్లలంటేనే చాలా ఇష్టం అన్నమాట. తండ్రి పిల్లల మంచి కోసమే శ్రీమతం ఇస్తూ ఉన్నారు. సదా ఈశ్వరీయ మతం పైన నడుచుకుంటూ పిల్లలు పవిత్రం అవ్వాలి. ప్రశ్న, विश्व में शांति की स्थापना कब और किस विधि से होती है? విశ్వంలో శాంతి స్థాపన ఎప్పుడు అవుతుంది, ఎట్లా అవుతుంది? तुम जानते हो विश्व में शांति तो महाभारत लड़ाई के बाद ही होता है.
పిల్లలకి తెలుసు విశ్వంలో శాంతి మహాభారతం తర్వాతనే అవుతుంది. లేకిన్ ఉస్కే లియే తుమ్హే పెహలే సే హీ తయారు హోనా హై. మహాభారత యుద్ధము ఏమిటి? ఈ మహాభారత యుద్ధము అంటే బాబా చెప్తారు, ఇట్లా కౌరవులు రాజ్యం కోసం యుద్ధాలు చేస్తారన్నమాట, యుద్ధం చేస్తారు. ఈ ప్రపంచంలో కూడా అన్ని దేశాల వాళ్ళు మాకు రాజ్యం కావాలి, ప్రపంచమంతా మా చేతిలోకి రావాలి అనని ఏదైతే అంతిమ యుద్ధం జరుగుతుంది అదే మహాభారత యుద్ధం. ఆ యుద్ధం తర్వాతనే విశ్వశాంతి వస్తుంది. అయితే దానికి ముందుగానే పిల్లలు తయారవ్వాలి. अपनी कर्मातीत अवस्था बनाने के लिए मेहनत करनी है. పిల్లలు కర్మాతీత అవస్థ పొందేదానికి పురుషార్థం చేయాలి. सृष्टि आदि मध्य अंत का ज्ञान सिमरन कर बाप की याद से संपूर्ण पावन बनना है. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని స్మృతి చేసుకుంటూ ఉండాలి, అంటే మననం చేసుకుంటూ ఉండాలి. మరియు బాబా తలంపులో ఉంటూ సంపూర్ణ పావనం అవ్వాలి. తబహి ఈ సృష్టికో పరివర్తన హోగా, అప్పుడే ఈ సృష్టి పరివర్తన అవుతుంది. గీత్ ఆజ్ అంధేరే మే హై ఇన్సాన్. ఈరోజు ప్రపంచంలో మనుషులందరూ కూడా అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. ఈ పాట అంటే అంధకారము అంటే ఇక్కడ అజ్ఞానం అనే అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. నేను ఎవరు, నేను ఏం చేస్తూ ఉన్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చినాను, ఈ విషయాలు ఏమీ తెలియవు. మనుషులు అజ్ఞానంలో ఉన్నారు. ఓం శాంతి. ఏ గీత్ హై భక్తి మార్గ కా గాయా హువా హై. ఇది భక్తి మార్గంలో పాడేటటువంటి పాట అన్నమాట. భగవంతుని ముందు అడుగుతారు, మాకు దారి చూపించండి, మాకు ఎటు చూసినా చీకటే, మాకు ఏమీ తెలియటం లేదు అనని భక్తులు భగవంతుని ముందు పాడతారు. కేతే హై హమ్ అంధేరే మే హై జ్ఞాన్ కా తీసరా నేత్రదో. భగవంతుని ముందు చెప్తారు, మనిషి నేను చీకట్లో ఉన్నాను, నాకు జ్ఞాన నేత్రాన్ని ఇవ్వు. జ్ఞాన్ మాంగ్తే హై జ్ఞాన సాగర్ సే. అంటే జ్ఞానసాగరుడు తండ్రి దగ్గర జ్ఞానం ఇవ్వండి అనని మనుషులు అడుగుతూ ఉన్నారు. బాకీ హై అజ్ఞాన. ప్రపంచంలో ఎటు చూసినా కూడా అజ్ఞానమే ఉన్నది. కహా జాతా హై కలియుగ్ మే సబ్ అజ్ఞాన్ కి ఆసురీ నీంద్ మే సోయే హుయే కుంభకరణ్ హై. చెప్తారు, కలియుగంలో అందరూ కూడా అజ్ఞాన నిద్రలో నిద్రపోయేటటువంటి కుంభకర్ణులు అయినారు. బాప్ కేతే హై జ్ఞాన్తో బహుత్ సింపుల్ హై. తండ్రి చెప్తూ ఉన్నారు, జ్ఞానం అనేది చాలా సహజమైనటువంటిది. భక్తి మార్గమే కితనే వేద శాస్త్ర ఆది పడితే హై. భక్తి మార్గంలో వేదాలు శాస్త్రాలు, అందులో శ్లోకాలు ఉంటాయి, దాని అర్థాలు మనకి తెలియవు, సంస్కృత భాషలో ఉంటాయి. అయితే ఇక్కడ జ్ఞానంలో అట్లా అంత లేదు. జ్ఞానంలో ప్రతిదీ చాలా సహజంగా మనం అర్థం చేసుకోవచ్చు. హఠయోగ్ కర్తే హై గురు ఆది కర్తే హై అవి ఉన్ సబ్కో చోడ్నా పడతా హై. తే భక్తిలో ఎన్నో హఠయోగాలు చేశారు, ఎంతోమంది గురువుల దగ్గర పోయారు. అయితే బాబా అంటారు, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, అవన్నీ వదిలిపెట్టేసేయండి. క్యోంకి వహ్ కభీ రాజయోగ్ సిఖలా నహీ సక్తే. ఎందుకంటే ఈ దేహదారి గురువులు ఎవ్వరూ కూడా మనకి రాజయోగం నేర్పించలేరు. బాప్తో రాజాయి దెంగే. తండ్రి వచ్చారు, ఇప్పుడు రాజ్యమే ఇస్తూ ఉన్నారు. మనుష్యకో దే నహీ సక్తే హై. తే రాజ్యము మనుషులకి ఇవ్వలేరు. పరంతు ఉస్కే లియే హీ సన్యాసి కేతే హై కాగవిష్ట సమాన్ హై. తే ఏ రాజ్యం ఇస్తూ ఉన్నారు అంటే స్వర్గ రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. తండ్రి వచ్చి ఇక వేరే ఏం కావాలి, స్వర్గమే ఇస్తూ ఉన్నారు అంటే. అయితే సాధు సన్యాసీలు ఏం చెప్తారు అంటే ఆ స్వర్గ సుఖాలు కూడా అల్పకాలమే కదా అంటారు, అవి కాకి రెట్ట లాంటివి అని చెప్తారు. క్యోంకి ఘర్ బార్ చోడు భాగ్తే హై.
అందుకే వాళ్ళు ఇల్లు వాకిలి సంసార జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. జ్ఞాన్ సివాయ్ జ్ఞాన్ సాగర్ బాప్కే और कोई दे नहीं सकते. ఈ జ్ఞానము జ్ఞానసాగరుడు తండ్రి తప్ప వేరే ఎవ్వరూ కూడా మనకి తెలిపించలేరు. ఏ రాజయోగ్ భగవాన్ హీ సిఖలాతే హై. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మనుష్యకో పావన్ బనా నహీ సక్తే హై. మనుషులు ఎవరు మనుషుల్ని పావనం చేయలేరు. పతిత్ పావన్ ఏక్ హీ బాప్ హై. మనుష్య భక్తి మార్గమే కితనే ఫసే హుయే హై. పతిత పావనుడు ఒక్క తండ్రి అయినారు. మనుషులు భక్తి మార్గంలో ఎంత చిక్కుకుపోయినారు. ఎంత భయం ఉన్నది భక్తి మార్గంలో. అది చేయలేదు అంటే మాకేమన్నా అయిపోతుందేమో అని అదొక భయం కూడా ఉన్నది మనుషులకి. జన్మ జన్మ సే భక్తి కర్తే ఆయే హై స్నాన్ కర్నే జాతే. జన్మ జన్మల నుంచి భక్తి చేస్తూ వచ్చినారు, స్నానాలు చేస్తూ వచ్చినారు. ఐసే భీ నహీ సిర్ఫ్ గంగా మే స్నాన్ కర్తే హై. తే కేవలం గంగలో మాత్రమే కాదు వాళ్ళు స్నానాలు చేసేది. జహా భీ పానీ కా తలాబ్ ఆది దేఖేంగే తో ఉస్కో పతిత్ పావన్ సమస్తే. ఏ నది చూసినా, ఏ కోనేరు చూసినా, ఏ వాగు వంకలు చూసినా అక్కడ పోయి కూడా స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేస్తే పావనమైపోతాము, అదే పతిత్ పావని అని మనుషులు అనుకుంటూ ఉన్నారు. यहाँ भी गोमुख है, झरने से पानी आता है. जैसे कुएं में पानी आता है तो उनको पतित पावनी गंगा तोड़े ही कहेंगे. మధువనంలో కూడా అరావళి పర్వతాల పైన కూడా గోముఖం అనేది ఒకటి ఉన్నది. అక్కడ జలపాతాలు ఉంటాయి కదా, ఆ జలపాతాలలో నీళ్లు వస్తూ ఉంటాయి. ఎట్లా బావిలో నీళ్లు వచ్చినాయి అంటే దాన్ని ఎవరైనా పతిత్ పావన్ గంగా అంటారా ఏమి అని అంటారు బాబా. జలపాతాలు వర్షాలు పడతాయి, పైనుంచి జలపాతాలు వస్తాయి, అవేమన్నా పతిత్ పావన్ అవుతాయా? మనుష్య సమస్తే హే ఏవీ తీర్థ హే. మనుషులు అనుకుంటారా జలపాతాలను కూడా అవి కూడా తీర్థమే, అక్కడ కూడా స్నానం చేస్తే పావనమవుతాము అని అనుకుంటారు. బహుత్ మనుష్య భావనాసే వహా జాకర్ స్నాన ఆది కర్తే హే. మనుషులు ఎంతో భావనతో అక్కడ పోయి స్నానం చేస్తారు. తుమ్ బచ్చోं को अभी ज्ञान मिला है, तुम बतलाते हो तो भी मानते नहीं हैं. పిల్లలకి ఇప్పుడు జ్ఞానము దొరికింది. తుమ్ బతలాతే హో తో భీ మాన్తే నహీ హై. మీరు ఎవరికన్నా చెప్పండి ఈ జ్ఞానము, కొంతమంది నమ్మనే నమ్మరు. అప్నా దేహ అహంకారం బహుత్ హై. ఎందుకని మనుషులు ఈ జ్ఞానాన్ని నమ్మటం లేదు అంటే వాళ్ళకి దేహాభిమానం ఎక్కువగా ఉన్నది. వాళ్ళదే దేహ అహంకారము చాలా ఎక్కువగా ఉన్నది. హమ్ ఇతనే శాస్త్ర పడే హై, బాప్ కేతే హై ఏ పడా హువా సబ్ భూలో. భక్తిలో ఎన్నో శాస్త్రాలు చదివినాం, మేము అంత చేసినాం, ఇంత చేసినాము. బాబా అంటారు అవన్నీ మర్చిపోండి. अब इन सब बातों को मनुष्य को कैसे पता पड़े, इसलिए बाबा कहते हैं ऐसे पॉइंट्स लिखकर एरोप्लेन ద్వారా గిరావో. తే మనుషులకి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, అజ్ఞానం పోవాలి అంటే మరి ఈ విషయాలన్నీ తెలుసుకునేది ఎట్లా? బాబా అంటారు పాంప్లెట్స్ తయారు చేసి ఏరోప్లేన్ నుంచి కింద వేయండి అంటారు. జైసే ఆజ్కల్ कहते हैं విశ్వమే శాంతి కైసే హో. తే ఎప్పుడైనా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, విశ్వశాంతి ఎట్లా స్థాపన అవుతుంది? కోయినే రాయి దీతో ఉన్కో ఇనాం మిల్తా రహతా హై. తే గవర్నమెంటు విశ్వశాంతి కోసం ఏదైనా సలహా ఇచ్చినారు అంటే, ఏదైనా దారి చూపించినారు అంటే వాళ్ళకి అవార్డు కూడా ఇస్తారు. అబ్ వహ్ శాంతికి స్థాపనతో కర్నా సకే హై. అయితే ఎవరూ కూడా ఈ ప్రపంచంలో శాంతి స్థాపన చేయలేరు. శాంతి హై కహా झूठी ప్రైజ్ దేతే రేతే. అసలు శాంతి అనేది ఎక్కడ ఉన్నది మనుషులకి తెలియదు. తే వాళ్ళు ఇచ్చే ప్రైజ్ కూడా అసత్యమైనటువంటిదే అంటారు. అబ్ తుమ్ జాన్తే హో విశ్వమే శాంతితో హోతీ హై లడాయి కే బాద్. అయితే పిల్లలకి తెలుసు
విశ్వంలో శాంతి ఎప్పుడు స్థాపన అవుతుంది అంటే యుద్ధం తర్వాత, ఆ యుద్ధానికే 3వ ప్రపంచ యుద్ధం అంటారు, మహాభారత యుద్ధం అంటారు. అది జరగాల యుద్ధము తర్వాతనే విశ్వశాంతి స్థాపన అవుతుంది. ఏ లడాయితో కోయి భీ సమయ లగ్ సక్తా హై, ఐసీ తయారీ హై. మరి ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? అదే వినాశము అని చెప్తాం. ఈ వినాశం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైనా జరగచ్చు, ఎందుకంటే దానికి అంతా కూడా తయారు అయిపోయినాయి. సిర్ఫ్ తుమ్ బచ్చోంకి హీ దేరీ హై. అయితే ఆలస్యం దేనికి అంటే పిల్లలు ఇంకా తయారు కాలేదు, అదే ఆలస్యం అన్నమాట. తుమ్ బచ్చే కర్మాతీతావస్థకో పావో ఇస్మే హీ మెహనత్. పిల్లలు ఏం తయారు కావాలి అంటే కర్మాతీత స్థితిని పొందాలి. పిల్లలు అందులోనే చాలా పురుషార్థం చేయాలి. बाप कहते हैं मामेकम याद करो और गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पावन बनो. తండ్రి చెప్తూ ఉన్నారు, ఒక్క తండ్రి తలంపు చేయండి, సంసార జీవితంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా పవిత్రం అవ్వండి. సృష్టి ఆది మధ్యాంతగా జ్ఞాన్ సిమరన్ కర్తే రహో. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని స్మృతి చేస్తూ ఉండండి. तुम लिख भी सकते हो ड्रामा अनुसार कल्प पहले मुफाफिक विश्व में शांति स्थापन हो जाएगा. పిల్లలు ఈ విధంగా కూడా మీరు పాంప్లెట్లో రాయొచ్చు. ఏమని? డ్రామా అనుసారంగా కల్పం మొదట ఎట్లా విశ్వశాంతి స్థాపన అయిందో అట్లనే అవుతుంది. तुम यह भी समझा सकते हो कि विश्व में शांति तो सतयुग में ही होता है. విశ్వశాంతి ఎప్పుడు స్థాపన అవుతుంది అంటే సత్యయుగంలోనే అవుతుంది. ఎందుకంటే అక్కడ ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటుంది కాబట్టి అక్కడ విశ్వశాంతి ఉంటుంది. యహా జరూర్ అశాంతి హోగా. ఈ కలియుగంలో ఎటు చూసినా కూడా అశాంతినే ఉంటుంది. పరంతు కయీ హై జో తుమ్హారీ బాతోం పర్ విశ్వాస్ నహీ కర్తే హై. అయితే కొంతమంది ఎంత చెప్పినా కూడా మనం చెప్పే మాటలు, బాబా చెప్పే మాటలపైన వాళ్ళు నమ్మకం కుదరదు. ఉన్కో స్వర్గమే ఆనాహీ నహీతో శ్రీమత్ పర్ చలేగానే. వాళ్ళకి భగవంతుని పైన నమ్మకం లేదు, భగవంతుడు చెప్పే జ్ఞానం పైన నమ్మకం లేదు, సత్యయుగం పైన నమ్మకం లేదు. ఎవరికి నమ్మకం లేదో వాళ్ళు రానే రారు, వాళ్ళకి స్వర్గంలో వచ్చేటటువంటి భాగ్యమే లేదు. అందుకే వాళ్ళు నమ్మరు, వాళ్ళు బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోరు. యహా భీ బహుత్ హై జో శ్రీమత్ పర్ పవిత్ర రహ్ నహీ సక్తే హై. అంటే ఇక్కడ కూడా కొంతమంది బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోరు, పవిత్రంగా ఉండరు. ఊంచితే ఊంచ్ భగవాన్కి తుమ్కో మిత్ మిల్తీ హై. ఉన్నతోన్నతమైనటువంటి భగవంతుని శ్రీమతం మనకి దొరికింది. కోయి కి చలన్ అచ్చి నహీ హోతీ హై తో కేతే హైనా తుమ్కో ఈశ్వర్ అచ్చి మత్ దే. ఎవరైనా బాగా నడుచుకోవటం లేదు, వాళ్ళ బుద్ధి సరిగా లేదు అంటే మనుషులు ఏమంటారు? ఆ ఈశ్వరుడే నిన్ను బాగు చేయాలి, ఆ ఈశ్వరుడు నీకు మంచి బుద్ధిని ఇవ్వాలి అనని అంటారు కదా. అభి తుమ్కో ఈశ్వరీయ మత్ పర్ చల్నా చాయే. ఇప్పుడు పిల్లలు మనం ఈశ్వరీయ మతం పైన నడుచుకోవాలి. బాప్ కేతే హై 63 జనం తుమ్నే విషయ సాగర్ మే గోతే కాయే హై. బాబా చెప్తూ ఉన్నారు, 63 జన్మలు ఈ విషయ సాగరంలో అంటే కలియుగ దుఃఖ సాగరంలోనే మునిగుతూ ఉన్నాము. బచ్చోన్ సే బాత్ కర్తే హై. తండ్రి వచ్చి పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. బచ్చోం కో హీ బాప్ సుధరాంగనా. తండ్రి వచ్చి పిల్లలను బాగు చేస్తూ ఉన్నారు. చెడిపోయినారు ఆత్మలందరూ కూడా. చెడిపోయిన ఆత్మలను మంచి జ్ఞానం ఇచ్చి, మంచి బుద్ధి ఇచ్చి బాబా అందరినీ బాగు చేస్తూ ఉన్నారు. సారీ దునియాకు కైసే సుధరాయంగే. తే
ప్రపంచాన్ని అంతా ఎట్లా బాగు చేసేది? బాహర్ వాలోं को कहेंगे बच्चों से समझो, బాప్ బాహర్ వాలోं से बात नहीं करते हैं. తే మనకి బాబా డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. అయితే బయట వాళ్ళకి పిల్లలు జ్ఞానం ఇస్తారు. బాబా వచ్చి బయట వాళ్ళకి డైరెక్ట్గా జ్ఞానము ఇవ్వరు. బాప్కో బచ్చే హీ ప్యారే లగ్తే హై. తండ్రికి ఎప్పుడూ కూడా తన పిల్లలంటేనే చాలా ప్రీతి ఉంటుంది. సౌతేలే బచ్చే తోడే హీ లగేగా, లౌకిక్ బాప్ బి సపూత్ బచ్చోంకో ధను దేతే హై. అయితే సవితి పిల్లలపైన ఎప్పుడైనా ప్రీతి ఉంటుందా? సొంత పిల్లలపైనే ప్రీతి ఎక్కువ ఉంటుంది. లౌకిక తండ్రి కూడా సొంత పిల్లలకే ఎక్కువ ఆస్తి ఇస్తారు. సబ్ బచ్చే సమాన్తో నహీ హెంగే. అయితే ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారు అంటే నలుగురు ఒకే రకంగా ఉండరు కదా, సమానంగా ఉండరు కదా. బాప్ కేతే హై జో మేరే బంతే హై ఉనోంకో హీ మై వర్షా దేతా. ఎవరైతే బాబా పిల్లలుగా అయిపోతారో, బాబాకి పూర్తిగా అర్పణ అవుతారో, బాబా వాళ్ళకి ఆస్తి ఇస్తారు. జో మేరే నహీ బంతే వహ హజం నహీ కర్. ఎవరు బాబాకి అర్పణ కారో వాళ్ళకి ఎంత జ్ఞానము చెప్పినా కూడా వాళ్ళకి జీర్ణం కాదు, అంటే ధారణ కాదు. శ్రీమత్ పర్ చల్ నహీ సకేగా. వాళ్ళు బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోలేరు. వహై భగత్. వాళ్ళు భక్తులే అవుతారు. బాబాకే బహుత్ దేకే హుయే హై. బాబా అటువంటి వాళ్ళని చాలామందిని చూశారు. కోయి బడా సన్యాసి ఆతా హై తో బహుత్ ఉనోంకో ఫాలోవర్స్ హోతా. పెద్ద పెద్ద స్వామీజీలు ఉంటారు, వాళ్ళకి ఎంతెంతో మంది శిష్యులు ఉంటారు. చందా ఇక్కట్టా కర్తే హై, అప్నీ అప్నీ తాకత్ అనుసార్ ఫండ్స్ నికాల్తే హై. వాళ్ళు చందా ప్రోగు చేస్తారు. వాళ్ళ శక్తి అనుసారంగా వాళ్ళు ఫండ్స్ దొరుకుతూ ఉంటాయి. యహా బాప్తో ఐసే నహీ కహెంగే ఫండ్స్ ఇక్కట్టా కరో. ఇక్కడ తండ్రి అట్లా నేర్పించరు. మీరు ఇక్కడ చందాలు వసూలు చేయండి, మీరు ఫండ్ తయారు చేయండి. ఇక్కడ బాబా అట్లా చెప్పరు. యహాతో జో బీజ్ బోయేగా 21 జనం ఫాలు పాయేంగే. తండ్రి చెప్తారు, ఈ జన్మలో మీరు ఏం చేసుకుంటారో, ఏ విత్తనం మీరు వేసుకుంటారో 21 జన్మల ఫలము మీకు ప్రాప్తి అవుతుంది. మనుష్య దాన్ కర్తే హై తో సమస్తే హై ఈశ్వరార్థ హం కర్తే హై. మనుషులు దాన పుణ్యాలు చేస్తారు, అనుకుంటారు ఈశ్వరార్పణం అనని అనుకొనే చేస్తారు. ఈశ్వర్ సమర్పణం కేతే హై వాతో కహెంగే కృష్ణ సమర్పణం. అంటే భక్తిలో ఏదైనా ఇచ్చేటప్పుడు సమర్పయామి అంటారు, ఈశ్వర సమర్పయామి అంటారు, లేదా కృష్ణ సమర్పయామి, రామ సమర్పయామి, ఇట్లా సమర్పయామి అని చెప్పి వాళ్ళు అక్కడ దానం ఇస్తారు. కృష్ణాకా నామ్ క్యోన్ లేతే. కొంతమంది కృష్ణుని పేరు అనుకుంటారు. ఎందుకని కృష్ణుని పేరు అనుకుంటారు? క్యోంకి గీతా కా భగవాన్ సమస్తే హై. ఎందుకంటే వాళ్ళు గీతా భగవంతుడు కృష్ణుడు అనని అనుకుంటున్నారు. రాధే సమర్పణం కభీ నహీ కరేంగే. అయితే రాధా సమర్పయామి అనని ఎక్కడా కూడా చెప్పరు. ఈశ్వరయ్య కృష్ణ సమర్పయామి అర్పణం అని అంటారు. జాంతే హై ఫల్ దేనే వాలా ఈశ్వర్ హీ హై. అంటే ఏదైనా ఇచ్చేటప్పుడు సమర్పయామి అంటారు. అంటే దానం ఇచ్చేది దేనికి అంటే తిరిగి ప్రాప్తి చేసుకునే దానికోసం. దీని ఫలం ఇచ్చేవాడు ఈశ్వరుడు అనని వాళ్ళు అనుకుంటారు భక్తిలో. కోయి షావుకార్గే ఘర్మే జనం లేతే తో కేతే హైనా. ఎవరైనా మంచి కోటీశ్వర్ల ఇంట్లో పుట్టినారు, జన్మ తీసుకున్నారంటే చెప్తారు. ఏమని చెప్తారు? ఆగే జన్మ మే బహుత్ దాన్ పుణ్య కియే హై తబ్ యహ్ బనాయే హై అంటారు. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు,
అందుకే వీళ్ళ ఇంట్లో జన్మ తీసుకున్నారు అని అంటారు. రాజా భీ బన్ సక్తే హై. పూర్వజన్మలో దాన పుణ్యాలు ఎక్కువ చేసుంటే ఈ జన్మలో వాళ్ళు రాజు కూడా కావచ్చు అన్నమాట. పరంతు వహ అల్పకాల కాగవిష్ట సమాన్. అయితే అదంతా కూడా అల్పకాలము, కాకి రెట్ట లాంటిది. राजाओं को भी सन्यासी लोग संन्यास कराते हैं तो उनको कहते हैं स्त्री तो सर्पिणी है लेकिन द्रौपदी ने तो पुकारा है ना. కొన్ని చోట్ల రాజులకు కూడా సన్యాసీలు సన్యాసం ఇప్పిస్తారన్నమాట. వాళ్ళు అక్కడ చెప్తారు స్త్రీ అనేది సర్పం లాంటిది అని చెప్తారు. అయితే ద్రౌపదినేతో పుకారైన ద్రౌపది భగవంతుడిని పిలిచింది కదా. దుశ్శాసన్ ముజే నంగన్ కర్తే. ఎటువంటి సమయంలో ద్రౌపది భగవంతుడిని పిలిచింది? దుశ్శాసనుడు ఆమెని మానభంగం చేసేటప్పుడు ఆమె భగవంతుణ్ణి రక్షించమని కోరింది. అబుబి అబలాయే పుకార్తీ హై. తే ఒక ద్రౌపదినే కాదు, ప్రపంచంలో ఆడవాళ్ళకి అట్లా మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. భగవంతుణ్ణి పిలుస్తూనే ఉన్నారు, మా యొక్క మర్యాద కాపాడండి అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ మానభంగాలు జరిగేకి కారణం ఏమిటి అంటే మనుషుల్లో కామ వికారం ఎక్కువైపోయింది. బాబాయే హమ్కో బహుత్ మార్తే హై కేతే హై విష్తో నహీ తో ఖూన్ కర్తా హూం. అయితే కొంతమంది ఈ కామ వికారం కోసం ఎంత వాళ్ళ భార్యలను హింసిస్తూ ఉంటారు. వాళ్ళకి వికారాల విషం కావాలి. ఆ వికారాల విషం కోసం వాళ్ళు చంపేదానికి కూడా వెనకాడరు. బాబా ఇన్ బాంధనం సే చుడావో. అందరూ భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు, భగవంతుడా మాకు ఈ కామ పిశాచి నుంచి విడిపించండి అని చెప్తూ ఉన్నారు. बाप कहते हैं बंधन तो खलास होनी है फिर 21 जन्म कभी నంగన్ नहीं. బాబా అంటారు ఈ కామ పిశాచి సమాప్తమైపోతుంది, తిరిగి 21 జన్మలు ఎప్పుడూ కూడా ఈ మానభంగము, ఈ కామ పిశాచము ఇది ప్రపంచంలోనే ఉండదు. వహా వికార్ హోతా నహీ హై. సత్యయుగంలో వికారాలు అనేవి ఉండవు. మృత్యులోకమే యహ్ అంతిమ జన్మ హై. ఈ మృత్యులోకంలో ఇది అంతిమ జన్మ అనుకోండి. యహ్ హై విశేష్. ఈ ప్రపంచము చాలా వికారి ప్రపంచం అయిపోయింది. दूसरी बात बाप समझाते हैं इस समय मनुष्य कितने बेसमझ बन गए हैं. ఇంకొక విషయము తండ్రి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ప్రపంచంలో మనుష్యులంతా కూడా ఎంత అజ్ఞానంలో పడిపోయినారు. జబ్ కోయి మర్తా అయితో కేతే హే స్వర్గ పదారా. ఎవరన్నా చనిపోయినారు అంటే చెప్తారు స్వర్గస్థులైనారు, స్వర్గానికి పోయినారు అని చెప్తారు. లేకిన్ స్వర్గ హై కహా. అయితే స్వర్గం అనేది అసలు ఎక్కడ ఉన్నది? ఏతో నరక హై. కలియుగం కాదు కదా స్వర్గము. ఈ కలియుగం అనేది నరకం సమానమైపోయింది. స్వర్గవాసి హువాతో జరూర్ నరకమేత. మరి స్వర్గానికి పోయినారు అంటారు అంటే నరకంలోనే ఉన్నట్లు లెక్క కదా అంటారు బాబా. परंतु किसी को सीधा कहो तुम नरकवासी हो तो क्रोध में आकर बिगड़ पड़ेगा. మీరు ఎవరికైనా డైరెక్ట్గా చెప్పచ్చు, నరకవాసీలు మనమంతా కూడా నరకంలో ఉన్నాము. కోపంలోకి వచ్చి మనుషులు ఎంత చెడిపోతూ ఉన్నారు. ఐసే ఐసేకో తుమ్కో లిఖనా చాయ్. కోపం అనేది ఎంత పెద్ద వికారము. కోపం చేసుకునేది దీని నుంచి మనుషులు ఎంత పాడైపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు అందరికీ చెప్పాలి, వ్రాయాలి. ఫలానా స్వర్గవాసి హువాతో ఇస్కా మతలబ్ తుమ్ నరకవాసి హోనా. ఎవరైనా స్వర్గవాసి అయినారు అంటే అర్థం ఏమిటి? అప్పటి వరకు నరకవాసి అయినట్లే కదా లెక్క అంటారు. హమ్ తుమ్కో ఐసీ యుక్తి బతాయే
జో తుమ్ సచ్ సచ్ స్వర్గమే జావో. కాబట్టి మనుషులకి మనము మార్గం చూపించాలి. సత్యంగా స్వర్గవాసి అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏ పురాణీ దునియాతో అబ్ ఖతం హోనీ హై. ఈ పాత ప్రపంచం అనేది ఇప్పుడు వినాశమైపోతుంది. అఖబార్ మే నికాలో కి ఇస్ లడాయి కే బాద్ విశ్వమే శాంతి హోనా హై. న్యూస్ పేపర్లో కూడా మీరు ప్రింట్ చేయించవచ్చు. ఈ లాస్ట్లో జరిగేటటువంటి యుద్ధము తర్వాతనే, ప్రపంచ యుద్ధం తర్వాతనే విశ్వశాంతి కలుగుతుంది. 5000 వర్ష పెహలే ముఫాఫిక్. 5000 సంవత్సరాల ముందు కూడా ఈ యొక్క అంతిమ యుద్ధం ద్వారానే విశ్వశాంతి ఏర్పడింది. వహా ఏక్ హీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మత. సత్యయుగంలో విశ్వశాంతి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది. वो लोग फिर कहते हैं वहाँ भी कंस जरासंध ఆది అసుర్తే త్రేతామే రావణ్తే. అయితే భక్తిలో చెప్తారు కృతయుగంలో కూడా అసురులు ఉన్నారు. జరాసంధ కంసుడు ఉన్నాడు, త్రేతాయుగంలోనూ రావణాసురుడు ఉన్నాడు అనని చెప్తారు. అవి ఉన్సే మాథా కౌన్ మారే. అయితే వాళ్ళకి ఎట్లా చెప్పేది జ్ఞానము? జ్ఞాన और భక్తి మే రాత్ దిన్ కా ఫరక్ హై. జ్ఞానము భక్తికి రాత్రి పగలంతా తేడా ఉన్నది. ఇతని సహజ్ బాత్ బి ముష్కిల్ కిసీకి బుద్ధి మే బైఠతీ హై. ఇంత సహజమైన మాట, నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మ, ఇంత ఈజీ మాటలు కూడా మనుషులకు బుద్ధిలో అర్థం కావటం లేదు. తో ఐసే ఐసే స్లోగన్స్ బనానీ చాయే. కాబట్టి పిల్లలు ఇట్లా ముఖ్యమైనటువంటి స్లోగన్స్ తయారు చేయాలి. ఇస్ లడాయి కే బాద్ విశ్వమే శాంతి హోనీ హై డ్రామా అనుసార్. ఈ యొక్క అంతిమ యుద్ధం తర్వాతనే విశ్వశాంతి వస్తుంది. అది కూడా డ్రామా అనుసారంగా అవుతుంది. కల్ప కల్ప విశ్వమే శాంతి హోతీ హై, ఫిర్ కలియుగ అంతమే అశాంతి హోతీ హై. కల్పకల్పము విశ్వంలో శాంతి ఏర్పడుతుంది, తిరిగి కలియుగం అంతిమంలో అశాంతి అయిపోతుంది. సత్యయుగమే హీ శాంతి హోతీ హై. సత్యయుగంలోనే శాంతి ఉంటుంది. ఏ భీ తుమ్ లిఖ్ సక్తే హో, గీతా మే భూల్ కర్నే సే హీ భారత్ కా ఏ హాల్ హువా హై. అయితే మీరు ఇది కూడా చెప్పవచ్చు, గీతలో జరిగిన పొరపాటు నుంచే భారత్ యొక్క పరిస్థితి ఈ విధంగా పతనమైపోయింది. 84 జనం లేనే వాలే కృష్ణా కా నామ్ డాల్ దియా. ఏం పొరపాటు జరిగింది భగవద్గీతలో అంటే, భగవద్గీత చెప్పింది 84 జన్మలు తీసుకున్నటువంటి శ్రీకృష్ణుని పేరు వ్రాయటం వల్లే భారతం ఇంత పతనమైపోయింది. శ్రీనారాయణ కాబీ నహీ డాలా హై. పోనీ శ్రీనారాయణుడు అనన్నా రాసినారా? లేదు, శ్రీకృష్ణుడు అనని వ్రాసినారు. उनके फिर भी 84 जन्मों से भी कुछ दिन कम कहेंगे ना. ते శ్రీనారాయణుడు శ్రీకృష్ణుడు కంటే కృష్ణునికి పూర్తిగా 84 జన్మలనని చెప్పచ్చు. శ్రీనారాయణుడికి కొన్ని రోజులు తక్కువ అవుతుంది కదా అంటారు. श्री बाबा आते हैं बच्चों को हीरे जैसा बनाने के लिए, फिर डिब्बी भी सोने की होनी चाहिए जिसमें बाप आकर प्रवेश करे. శ్రీ బాబా వచ్చారు పిల్లల్ని వజ్రంలాగా తయారు చేసే దానికోసం. అంటే వజ్రాన్ని పెట్టాలి అంటే దాని బాక్స్ బంగారు డబ్బా కావాలి కదా అంటారు. అంటే బాబా వచ్చే శరీరము అట్లా ఉండాలి. సోనే కా కైసే బనే తో ఫట్ సే ఉన్కో సాక్షాత్కార్ కరాయా. అంటే బంగారు డబ్బా ఎట్లా తయారవుతుంది అంటే బ్రహ్మ బాబాకు శ్రీ బాబా అన్నీ సాక్షాత్కారం చేయించినారు.
సెకండ్లో ఆత్మకు నిశ్చయం చేయించినారు. अब मामेकम याद करो पवित्र बनो तो झट पवित्र होने लग पड़े. ते వెంటనే తండ్రి తలంపు చేస్తే పవిత్రమైపోతాము అనని ఎప్పుడు తెలుసుకున్నాడో వెంటనే పవిత్రమయ్యేటటువంటి పురుషార్థం ప్రారంభించినారు బ్రహ్మ బాబా. పవిత్ర బన్నే బిగర్ తో జ్ఞాన్ కి ధారణ హో నహీ సక్తే హై. పవిత్రం కాలేదు అంటే జ్ఞానధారణ కాదన్నమాట. శరణికి దూద్ కే లియే సోనే కే బర్తన్ చారియే. పులిపాలు పట్టాలి అంటే బంగారు పాత్రనే ఉపయోగించాలి. అదేవిధంగా జ్ఞానము ధారణ కావాలి అంటే పవిత్రత తప్పనిసరిగా కావాలి. ज्ञान तो है परम पिता परमात्मा का, इसको धारण करने के लिए भी सोने का बर्तन चाहिए. ఈ జ్ఞానము పరంపిత పరమాత్మ ఇస్తూ ఉన్నారు. పరమాత్మ ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని ధారణ చేసుకోవాలి అంటే బంగారు పాత్ర కావాలి, అంటే పవిత్రత ఉండాలి, అప్పుడే ధారణ అవుతుంది. పవిత్రతాకి ప్రతిజ్ఞ करके फिर गिर पड़ेगा तो याद की यात्रा भी खत्म हो जाएगा. పవిత్రంగా ఉంటాము అనని బాబా దగ్గర ప్రతిజ్ఞ చేస్తారు, మళ్ళీ కింద పడిపోతారు. మరి వాళ్ళకి తలంపు యాత్ర కూడా సమాప్తమైపోతుంది. జ్ఞాన్ బి ఖతం హో జాయేగా, వాళ్ళకి జ్ఞానం కూడా సమాప్తమైపోతుంది. కిసీకో కెహనా సకే భగవాన్ వాచ కామ మహాశత్రు హై. మరి వాళ్ళు వేరే వాళ్ళకి జ్ఞానం చెప్పలేరు, భగవాను వాచ కామ వికారాన్ని జయించండి అనని చెప్పలేరు. ఉన్కా తీర్ బీ లగేగా నహీ. ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా వేరే అది మనస్సులో నాటుకోలేదు. వ ఫిర్ కుక్కుడ్ జ్ఞాని హో పడేగా, అంటే స్వయం ధారణ చేసుకోకుండా ఎంతమందికి జ్ఞానం చెప్పి కూడా ప్రయోజనం లేదు. వాళ్ళ వీళ్ళు చెప్పే వరకే చేసేవాళ్ళు కాదు అని చెప్తారు. కోయి బీ నా వికారు హో రోజ్ పోతా మేల్ రకో. ఎటువంటి వికారము మనలో ఉండకూడదు. బాబా చెప్తారు, రోజు కూడా చార్ట్ వ్రాయండి. జైసే బాప్ సర్వశక్తివాన్ హై, మాయా బీ సర్వశక్తివాన్ హై. ఎట్లా తండ్రి సర్వశక్తివాన్ అయినారో మాయా కూడా సర్వశక్తివాన్ అయింది. आधा कल्प रावण का राज्य चलता है, इन पर जीत बाप बिगर कोई पहन ना सके है. అర్ధకల్పము రావణ రాజ్యం నడుస్తుంది. మాయ పైన విజయము బాబా తప్ప వేరే ఎవ్వరికీ కూడా, బాబా ద్వారా తప్ప ఎవ్వరికీ మాయ పైన విజయం పొందలేరు. డ్రామా అనుసార్ రావణ్ రాజ్య భీ హోనా హై. డ్రామా అనుసారంగా రావణ రాజ్యం రానే రావాలి. భారత్ కి హార్ और जीत पर ये డ్రామా బనా హువా హై. భారత్ యొక్క గెలుపు, భారత్ యొక్క ఓటమి ఈ యొక్క నాటకంలో తయారై ఉన్నది. బాప్ తుమ్ బచ్చోं को ही समझाते हैं, ముఖ్య హై పవిత్ర హోనే కి బాత్. బాబా పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇక్కడ పవిత్రంగా ఉండేది. బాప్ కేతే హై మై ఆతా హై హూँ పతితోं को పావన్ బనానే. తండ్రి వచ్చారు పతితుల్ని పావనంగా చేసేదానికోసం. బాకీ శాస్త్రం మే పాండవ और కౌరవం కి లడాయి జువా ఆది బయట దిఖాతే హై. శాస్త్రాలలో పాండవులు కౌరవులు జూదమాడినారు, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగినట్లు చూపిస్తారు. ఐసీ బాత్ హో సక్తి హై. అయితే వాస్తవానికి అట్లంతా జరిగేకి సాధ్యం ఉన్నదా? రాజయోగ్ కి పడాయి ఐసీ హోతీ హై క్యా. యుద్ధ మైదానంలో రాజయోగం నేర్పించినారు అనని చూపిస్తారు. ఇది సాధ్యమేనా? యుద్ధ మైదానంలో ఎవరైనా కూర్చొని రాజయోగం నేర్పించేకి అవుతుందా? యుద్ధ కా మైదాన్ మే గీతా పాఠశాల హోతీ హై క్యా. యుద్ధ మైదానంలో ఏమన్నా 18 అధ్యాయాల గీతా ఉపదేశం ఎట్లా అవుతుంది? కహా జనన్ మరణ్ రహిత్ శివబాబా, కహా పూరే
84 జన్म లేనే వాలా కృష్ణ. శివ్ బాబాకి శ్రీకృష్ణునికి చాలా తేడా ఉన్నది. శివ్ బాబా జనన మరణ రహితుడు అయినాడు. శ్రీకృష్ణుడు 84 జన్మలు తీసుకునేటటువంటి ఆత్మ అయినారు. उनके ही अंतिम जन्म में बाप आकर प्रवेश करते हैं. ఆ శ్రీకృష్ణుని 84వ జన్మలో శివబాబా వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తారు. కితనా క్లియర్ హై. ఇదంతా కూడా ఎంత క్లియర్గా ఉన్నది. గృహస్థ వ్యవహారమే రహితే పవిత్ర భీ బన్నా హై. పిల్లలు గృహస్థ జీవనంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. సన్యాసి తో కేతే హే దోనో ఇక్కట్టే రహ పవిత్ర నహీ సక్తే. సన్యాసీలు చెప్తారు గృహస్థ జీవనంలో ఉండేవాళ్ళు పవిత్రంగా ఉండేకి సాధ్యం లేదు అంటారు. కహో తుమ్కో తో కోయి ప్రాప్తి నహీ తో కైసే రహేంగే. అయితే బాబా అంటారు వాళ్ళకి ప్రాప్తినే లేదు అంటే, ఆ భాగ్యమే లేదు అంటే వాళ్ళు పవిత్రంగా ఉండలేరు. यहाँ तो विश्व की बादशाही मिलती है. बाप कहते हैं मेरे खातिर कुल की लाज रखो. ఇక్కడ స్వర్గ రాజ్యమే మీకు ప్రాప్తి అవుతుంది. బాబా చెప్తారు తండ్రి యొక్క మర్యాదను కాపాడాలి. శివబాబా कहते हैं इनके दाढ़ी की लाज रखो. బ్రహ్మ మర్యాదను, బ్రాహ్మణకుల పరువుని కాపాడాలి అంటారు. ఏక అంతిమ జన్మ పవిత్ర హోతో స్వర్గకే మాలిక్ బనేగా. ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే స్వర్గ మాలికలు అవుతారు. అప్నే లియే హీ మెహనత్ కర్తే హై. అంటే ఇక్కడ పురుషార్థం చేస్తుంది మన కోసమే, మనం బాగుపడే కోసమే, మనం పవిత్రమయ్యే దానికోసమే మనము పురుషార్థం చేస్తూ ఉన్నాం. దూసరా కోయి స్వర్గమే ఆ నహీ సక్తే. ఇక్కడ పురుషార్థం చేస్తే మనమే స్వర్గానికి పోతాం, వేరే వాళ్ళు స్వర్గానికి పోలేరు. ఏ తుమ్హారీ రాజధాని స్థాపన హో రహీ హై. ఇది మనదే రాజ్యము స్థాపన అవుతూ ఉన్నది. ఇస్మే సబ్ చాయేనా వహ వజీర్తో హోతే నహీ హై. రాజ్యం అన్న తర్వాత అందరూ కావాలి కదా. రాజా, రాణి, ప్రజా, దాసదాసీలు వీళ్ళందరూ ఉంటారు. అయితే అక్కడ మంత్రి ఉండడు. రాజా వంకో రాయికి దర్కార్ నహీ. మంత్రి ఎప్పుడు అవసరం అవుతుంది అంటే సలహాలు ఇచ్చేదానికోసం. అయితే సత్యయుగంలో రాజుకి ఎవరు సలహాలు ఇవ్వవలసినటువంటి అవసరం అక్కడ ఉండదు. పతిత్ రాజా వంకో భీ ఏక్ వజీర్ హోతా హై. అయితే రాజులు ఎప్పుడు పతితులు అయిపోతారో అప్పటి నుంచి వాళ్ళు మంత్రిని పెట్టుకుంటారు. యహాతో దేకో కితనా మినిస్టర్స్. అయితే ఈ కలియుగంలో ఎంతమంది మంత్రులు ఉన్నారు. ఆపస్మే లడితే రతే. ఆ మంత్రివర్గం కూడా మళ్ళీ పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉంటారు. బాప్ సభీ झंझटों से छुड़ा देते हैं. అయితే సత్యయుగంలో ఈ యొక్క జగడాలు, ఈ యొక్క గొడవలు అక్కడ ఉండవు. 3000 वर्ष फिर कोई लड़ाई नहीं होगा. తిరిగి 3000 సంవత్సరాల వరకు ఎటువంటి యుద్ధాలు జరగవు. జైలు ఆది నహీ రహేగా. సత్య త్రేతాయుగాలలో జైళ్ళు అక్కడ ఉండవు, జగడాలు ఉండవు. కోర్టు ఆది నహీ హోగా. అక్కడ న్యాయస్థానాలు ఉండవు. వహాతో సుఖ హీ సుఖ హై. అక్కడ అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఉస్కే లియే పురుషార్థ్ కర్నా హై. దానికోసమే పిల్లలు పురుషార్థం చేయాలి. మౌత్ సిర్ పర్ ఖడా హై. యాద్కి యాత్రాసే వికర్మ జీత్ బన్నా హై. మృత్యు అనేది తలపైన వచ్చి కూర్చున్నది కాబట్టి ఇప్పటికైనా తలంపు యాత్ర ద్వారా వికర్మ జీత్ అవ్వాలి. तुम ही मैसेंजर्स हो जो सबका बाप का मैसेज देते हो कि मनमना भव. మనము అందరికీ దైవ సందేశాన్ని వినిపించే వాళ్ళము. అందరికీ భగవంతుని సందేశం ఇవ్వండి. మన్మనాభవ. అందరికీ తండ్రి తలంపు ఇప్పించాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ డబల్ నమస్తే। ఈరోజు మురళిలో మాతేశ్వరి జగదాంబ సరస్వతి యొక్క మహావాక్యాలు ఉన్నాయి, అవి కూడా మనం వింటాము। अब विकर्म बनाने की కాంపిటీషన్ नहीं करनी है। ఇప్పుడు పాపాలు సమాప్తం చేసుకోవాలి, పాపాలు చేసే దానిలో కాంపిటీషన్ ఉండకూడదు। అంటే వాళ్ళు అట్లా చేసినారు కదా, నేను కూడా ఇట్లా చేస్తాను, నేనేం తక్కువ, నేను వాళ్ళకంటే ఇంకా ఎక్కువ చేస్తాను, ఇది పాపాల యొక్క కాంపిటీషన్ అన్నమాట। అటువంటి కాంపిటీషన్ చేయకూడదు। पहले पहले तो अपने पास यह एम अवश्य रखना है कि हमको किसी भी रीति से अपने विकारों को वश करना है। మొట్టమొదట ప్రతి ఒక్కరి దగ్గర ఈ లక్ష్యం ఉండాలి। ఏం లక్ష్యము? మన యొక్కలో ఉండే వికారాలు మన కంట్రోల్లో ఉండాలి। అసలు వికారాలే ఉండకూడదు, మన కర్మేంద్రియాలు ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి। तब ही ईश्वर सुख शांति में रह सकते हैं। అప్పుడే ఈశ్వరీయ సుఖము ఈశ్వరీయ శాంతి వాళ్ళకి ప్రాప్తి అవుతుంది। अपना मुख्य पुरुषार्थ है खुद शांति में रहकर औरों को शांति में लाना। మనం చేయవలసిన ముఖ్య పురుషార్థం ఏమిటి అంటే మనం శాంతిగా ఉంటూ అందరినీ శాంతి అనుభవం చేయించాలి। इसमें सहन शक्ति जरूर चाहिए। ఇందులో సహన శక్తి కావాలి పిల్లలకి। सारा अपने ऊपर मदार है, ऐसे नहीं कोई ना कोई कहा तो अशांत में आ जाना चाहिए नहीं। దీనికంతా మనపైనే ఆధారం ఉన్నది। ఎవరైనా ఏదైనా అన్నారు, ఎందుకు మనం అశాంతి అవ్వాలి? కాకూడదు। ఎవరు ఏమన్నా ఏం జరిగినా మనం శాంతిగా ఉండాలి। జ్ఞాన్ కా పెహలా గుణ హై సహన శక్తి ధారణ కర్నా। జ్ఞానం యొక్క మొట్టమొదటి గుణం ఏమిటి అంటే సహన శక్తిని ధారణ చేసుకునేది। అజ్ఞాన్ కాల్ మే कहते हैं भले कोई कितना भी गाली देवे ऐसे समझो कि मुझे कहा लगे। అజ్ఞానంలో కూడా చెప్తారు, ఎవరు ఏమన్నా మీరు పట్టించుకోవద్దండి, మీరెందుకు వాటిల్ని స్వీకరిస్తారు అని అంటారు। जिसने गाली दी वो खुद तो अशांत में आ गया, उनका हिसाब किताब अपना बना। ఎవరైనా మనల్ని తిట్టినారు అంటే వాళ్ళు అశాంతి అవ్వటం వల్లనే కదా మనల్ని అనింది, మరి వాళ్ళ లెక్కాచారం ఏదో వాళ్ళది తయారైపోయింది అక్కడ। लेकिन हम भी अशांति में आ जाए कुछ कह दिया तो फिर हमारा भी विकर्म बनेगा। వాళ్ళు ఏదైనా అన్నారు, అది విని మనం తట్టుకోలేక మనం ఏదైనా అన్నాము అంటే అక్కడ వాళ్ళు లెక్కాచారం తయారు చేసుకున్నారు, ఇక్కడ మనది లెక్కాచారం తయారైపోయింది కదా। तो వికర్మ బనానేకి కాంపిటీషన్ కర్నీ హై। బాబా చెప్తారు, ఇట్లా వాళ్ళు లెక్కాచారం వాళ్ళు పాపాలు చేసినారు అని అంటే మనము పాపం చేసేదా అంటే పాపం చేసేదానిలో ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎక్కువ చేసేసే కాంపిటీషన్లో వచ్చేస్తూ ఉన్నారు। అప్నే కోతో వికర్మగా బసం కన్నా, మనం ఎప్పుడూ అట్లా చేయకూడదు। మనం వికర్మలను పాపాలను తొలగించుకోవాలి। నాకి బనానా హై, అసలు పాపం తయారు చేసుకోకూడదు। వికర్మతో జనం జన్మాంతర్ బనాతే ఆయే హై। వికర్మ అంటే పాపము, పాపం అనేది అనేక జన్మల నుంచి తయారవుతూ వచ్చింది। అపనా దుఃఖ ఉఠాతే ఆయే, దాని నుంచే కదా మనం దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నది। అబుతో నాలెడ్జ్ మిల్ రహీ హై ఇన్ పంచ వికారోం కో జీతో। అయితే ఇప్పుడు భగవంతుడు వచ్చి జ్ఞానం ఇస్తూ ఉన్నారు, ఈ పంచ వికారాలను జయించండి। ఈ పంచ వికారాలే పాప చేసేదానికి మూల కారణం। వికారం కా భీ బడా విస్తార్ హై, బహుత్ సూక్ష్మ రీతి। ఈ పంచ వికారాలు చాలా
ప్రబలమైనటువంటివి, చాలా విస్తారమైనటువంటివి, చాలా సూక్ష్మమైనటువంటివి. ईर्षा आ जाती है तो सोचते हैं इसने ऐसा किया तो मैं क्यों ना करूं. ఈర్ష్య కలుగుతుంది. ఎప్పుడు మనుషులకి ఈర్ష్య కలుగుతుంది, వాళ్ళు అట్లా చేసినారు కదా, నేనెందుకు చేయకూడదు, నేను చేస్తాను. యహై బడీ భూల్, ఇది చాలా పొరపాటు. అపనే కోతో ఆ భూల్ బన్న, వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళు బురదలో గుంతలో పడితే నువ్వు పోయి బురద గుంతలో పడతామా? వాళ్ళు అట్లా చేసినారంటే మనము ఇట్లా చేసేది, ఇది ఎంత పొరపాటు అయిపోయింది. కాబట్టి ఇటువంటి పొరపాట్లు పిల్లలు చేయకూడదు. అగర్ కోయినే కుచ్ కహా తో ఐసే సమझो ये भी मेरी పరీక్షా హై. ఒకవేళ ఎవరైనా ఏదైనా అన్నారు ఈర్ష్యకు వశమైపోయి, అప్పుడు నేనేమనుకోవాలి, ఇది నాకు ఒక పరీక్ష అనుకోవాలి. కితనే తక్ మేరే అందర్ సహన శక్తి హై, ఆ పరీక్షలో నేను పాస్ అవ్వాలి. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి అంటే నాలో ఎంతవరకు సహన శక్తి ఉన్నది చూసుకోవాలి. అగర్ కోయి కహే మైనే బహుత్ సహన్ కియా ఏక్ బారీ భీ జోష్ ఆ గయి తో ఆఖరి ఫెయిల్ హో గయా. నేను ఎవరన్నా ఏదైనా అంటూ ఉన్నారు, నేను సహనం చేసుకుంటూనే వచ్చినాను, లాస్ట్కి వచ్చి ఒక్కరోజు ఆ సహన శక్తిని పోగొట్టుకొని బర్స్ట్ అయిపోయినాను, నేను ఫెయిల్ అయిపోయినట్లు లెక్క కదా అంటారు బాబా. జిస్నే కహా ఉస్నే కితనా బిగాడా పరంతు అపనే కోతో బన. భలే వాళ్ళు ఈర్ష్యపడి నన్ను ఎన్నో అన్నారు, సరే వాళ్ళు పాపం చేసేసుకున్నారు, వాళ్ళు చెడిపోయినారు, అయితే నేను చెడిపోకూడదు కదా అంటారు. इसलिए अच्छा पुरुषार्थ कर जन्म जन्मांतर के लिए अच्छी प्रारब्ध बनानी है. కాబట్టి పిల్లలు మంచి పురుషార్థం చేసి జన్మ జన్మల కోసం మంచి ప్రాప్తిని తయారు చేసుకోవాలి. जो विकारों के वश है उनके में भूत प्रवेश है. ఎవరైతే వికారాలకు వశమైపోయి ఉంటారో వాళ్ళల్లో భూతము ప్రవేశించింది. అంటే ఎవరిలో కోపం ఉన్నది, ఎవరిలో ఈర్ష్య ఉన్నది, అసూయ ఉన్నది, ద్వేషం ఉన్నది అంటే వాళ్ళ లోపల భూతము వచ్చి చేరినట్లే. भूतों की भाषा ऐसी निकलती है परंतु जो दैवी सोल्स है उनकी भाषा दैवी ही निकलेगा. అయితే ఎవరిలో భూతం చేరుతుందో వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయి, ఎవరిలో దైవీ సంస్కారం ఉంటుందో వాళ్ళ భాష ఎట్లా ఉంటుంది. తో అపనే కో దైవీ బనానా హై నాకి ఆసురి. కాబట్టి మనం దేవతలుగా అవ్వాలి, అంతేకాని మనం ఎప్పుడు కూడా అసురులో కాకూడదు. अच्छा धारणा. ज्ञान की धारणा करने के लिए पवित्र बन बुद्धि रूपी बर्तन को स्वच्छ बनाना है. జ్ఞాన ధారణ చేసుకోవాలి అంటే బుద్ధి స్వచ్ఛంగా ఉండాలి. సిర్ఫ్ కుక్కడా జ్ఞాని నహీ బన్నా హై అంటే కేవలం జ్ఞానం విన్నాను, జ్ఞానం చెప్పినాను కాకూడదు, బుద్ధిలో ధారణ చేసుకోవాలి. डायरेक्ट बाप के आगे अपना सब कुछ अर्पण कर श्रीमत पर चलकर 21 जन्म के लिए राज्य पद लेना है. బాబా ముందు సర్వము అర్పణ చేసి శ్రీమతం పైన నడుచుకుంటూ 21 జన్మల రాజ్య పదవి పొందాలి. వరదాన్. शुद्धि की विधि द्वारा किले को मजबूत बनाने वाले सदा विजयी और निर्विघ्न भव. శుద్ధీకరణ అంటే క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు కోట శక్తిశాలిగా ఉంటుంది, వాళ్ళు సదా విజయులు అవుతారు, నిర్విఘ్నంగా వాళ్ళు ఉంటారు. इस किले में हर आत्मा सदा विजयी और निर्विघ्न बन जाए, इसके लिए विशेष टाइम पर चारों ओर एक साथ योग के प्रोग्राम रखो. కాబట్టి ఈ బ్రాహ్మణ కోట
శక్తిశాలిగా ఉండాలి. ఈ బ్రాహ్మణ కోటలో ఉండేటటువంటి ప్రతి ఆత్మ విజయీ అవ్వాలి, నిర్విఘ్నంగా ఉండాలి అంటే టైం అనుసారంగా ఒకేసారి యోగా ప్రోగ్రాం పెట్టుకోవాలి. కోయి భీ ఇస్ తార్ కో కాట్ నహీ సక్తే హై. అప్పుడు ఎవ్వరూ కూడా ఈ యొక్క కనెక్షన్ని వాళ్ళు తెంచేకి ప్రయత్నం చేయలేరు. క్యోంకి जितना सेवा बढ़ाते जाएगा उतना మాయా అప్నా బనానేకి కోషిష్ కరేగా. ఎంతెంత సేవ వృద్ధి అవుతూ ఉంటుందో మాయ అంతంత తనదిగా చేసుకునేకి ప్రయత్నం చేస్తుంది. ఇస్లియే జైసే కోయి భీ కార్య షురూ కర్తే సమయ శుద్ధికి విద్యా అప్నాతే హో. అందుకే లౌకికంలో ఏదైనా కార్యం ప్రారంభించే ముందు అక్కడ శుద్ధీకరణ అంటే మంత్రం ద్వారా కావచ్చు, హోమం ద్వారా కావచ్చు, పూజల ద్వారా కావచ్చు, అక్కడ శుద్ధీకరణ చేస్తారు. సంఘటిత రూపమే ఆప్ సర్వశ్రేష్ఠ ఆత్మావంకో ఏకీ శుద్ధ సంకల్ప హో. ఇక్కడ సంఘటనలో అంటే బ్రాహ్మణుల సంఘటనలో ఒకటే శుద్ధ సంకల్పం ఉండాలి. ఏమని? విజయీ ఏ హై శుద్ధికి విధి, మనదే విజయము. ఈ యొక్క శుద్ధ సంకల్పము ఎవరికి ఉంటుందో అప్పుడు ఆ ఒక్క కోట చాలా శక్తిశాలిగా ఉంటుంది. కాబట్టి కోట బాగుండాలి అంటే శుద్ధ సంకల్పాలు ఉండాలి. స్లోగన్ युक्ति युक्तवा యథార్థ సేవక ప్రత్యక్ష ఫల హై ఖుషి. మనము యుక్తియుక్తంగా ఉండాలి మరియు యథార్థమైన సేవ చేయాలి. అప్పుడు ప్రత్యక్ష ఫలము మనకి ఖుషి దొరుకుతుంది. యుక్తియుక్తంగా ఉండాలి, యోగయుక్తంగా ఉండాలి, జ్ఞానయుక్తంగా ఉండాలి పిల్లలు. అప్పుడు వాళ్ళకి ఖుషి అనేది లభిస్తుంది. ఓం శాంతి. మధురమైన పిల్లలు, తండ్రికి తన పిల్లలంటే చాలా ప్రీతి ఉన్నది. తండ్రి పిల్లల్ని బాగు చేసే దానికోసమే శ్రీమతం ఇస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలు ఈశ్వరీయ మతం పైన నడుచుకొని స్వయం పవిత్రులుగా అవ్వాలి. ప్రశ్న: విశ్వంలో శాంతి ఎప్పుడు స్థాపన అవుతుంది? ఏ విధి ద్వారా స్థాపన అవుతుంది? పిల్లలకి తెలుసు, విశ్వంలో శాంతి మహాభారత యుద్ధం తర్వాతనే అవుతుంది. మహాభారత యుద్ధము అంటే అంతిమ వినాశము. అయితే దానికి మొదట పిల్లలు తయారు కావాలి. కర్మాతీత స్థితిని పొందే పురుషార్థం చేయాలి. పిల్లలు ఎప్పుడూ కూడా సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని స్మృతి చేసుకుంటూ బాబా యొక్క తలంపులో ఉంటూ సంపూర్ణ పావనంగా అవ్వాలి. అప్పుడే ఈ సృష్టి పరివర్తన అవుతుంది. ఓం శాంతి.